నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఈ వీడియో పూర్తిగా చూసి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇవాటి టాపిక్లోకి వెళదాం. సరిహద్దులు దాటి సమాచారాన్ని తస్కరించాలి. శత్రువు భూభాగంలో మారువేషంలో సంచరించాలి. గుట్టు బయటపడకుండా గూఢచర్యం చేయాలి. ఎరవేసి వశపరుచుకోవాలి. వలపన్ని వైరి వేగులను నిర్బంధించాలి. ఇవి స్పై ఎన్సైక్లోపీడియా చెప్పే ప్రాథమిక సూత్రాలు. ఆల్ వార్ఫేర్ ఈజ్ బేస్డ్ ఆన్ డిసెప్షన్ అన్నాడు చైనా ప్రాచీన యుద్ధ నిపుణుడు సున్సు. సంగ్రామం శాంతం మోసంపైనే ఆధారపడి ఉందంటూ యుద్ధ కళలోని ప్రాథమిక సూత్రాన్ని ఆయన నిర్వచించాడు. మావో సేటుంగ్ నుంచి షీ జిన్పింగ్ వరకు ఇదే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తోంది చైనా. నికోలస్ ఎఫ్టిమియాడెస్ తన పుస్తకం చైనీస్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్లో The MSS uses two main themes in recruiting foreign nationals of Chinese ancestry. First, it appeals to their perceived obligation to help the land of their heritage, thereby exploiting sentimental feelings of ethnic pride. Second, it implies that family members still in the PRC will receive unfavorable treatment unless the subjects cooperate అంటూ పరిశీలనాత్మకమైన వ్యాఖ్య చేశాడు. విదేశాల్లో స్థిరపడిన చైనీయులను గూఢచారులుగా చేర్చుకోవడంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2 రకాల పద్ధతులను అవలంబిస్తుంది. మొదటిది, తమ పూర్వీకుల పరంపర ఉన్న దేశానికి సేవ చేయాలంటూ సెంటిమెంట్ను రెచ్చగొట్టడం, జాతి సంబంధమైన అంశాలను ముందుకు తేవడం ద్వారా వారిని సమ్మోహపరుస్తుంది. రెండోది, ఒకవేళ గూఢచర్యానికి సహకరించకపోతే ఇప్పటికీ చైనాలోనే ఉండిపోయిన వారి బంధువుల భద్రత అనిశ్చితిలో పడుతుందన్న భయాన్ని కలిగిస్తుంది. దీన్ని బట్టి చూస్తే చైనా నిఘా విభాగాలు ఎన్ని ప్రమాదకరమైన పద్ధతులు అనుసరిస్తాయో అర్థమవుతుంది. చైనా గూఢచర్యంపై రోజర్ ఫాలిగాట్ రాసిన చైనీస్ స్పైస్ ఫ్రమ్ చైర్మన్ మావో టు షీ జిన్పింగ్ పుస్తకం మరిన్ని సంచలన నిజాలను బయటపెట్టింది. 20వ శతాబ్దంలో రష్యా నిఘా విభాగం కేజీబీ ఎలాంటి పాత్ర పోషించిందో 21వ శతాబ్దంలో ఎంఎస్ఎస్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ కూడా ఆ స్థాయిలో ప్రపంచ దేశాలను గడగడలాడించాలని భావిస్తోందంటాడు రోజర్ ఫాలిగాట్. నిఘా విభాగాల పనితీరులో మావో అనుసరించిన కుట్ర పద్ధతులనే జిన్పింగ్ కూడా అవలంబిస్తున్నాడంటారు ఫాలిగాట్. ఆసియా దేశాల్లో ప్రధానంగా భారత్, పాకిస్తాన్లో తన గూఢచారులను మోహరించింది చైనా. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా ఏజెంట్లను నియమించింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 2021 జూన్ 26న పట్టుబడిన చైనా గూఢచారి వెల్లడించిన నిజాలు విని ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లు కూడా అవాక్కయ్యాయి. ఇటీవలే బయటపడిన మరో ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే ఇజ్రాయిల్లో కూడా చైనా తన గూఢచారులను మోహరించిందని. ఇజ్రాయెల్కు చెందిన హారెడ్స్ పత్రిక ఈ ఏడాది ఫిబ్రవరి 25న అమోస్ హారెల్ రాసిన హౌ డీప్ హ్యాస్ చైనీస్ ఇంటెలిజెన్స్ పెనెట్రేటెడ్ ఇజ్రాయిల్ శీర్షికన విశ్లేషణాత్మకమైన ఓ వ్యాసాన్ని ప్రచురించింది. చైనా గూఢచారులు ఇజ్రాయిల్లో ఎలా పాతుకుపోయారో ఈ వ్యాసం వెల్లడించింది. ప్రధానంగా ఇజ్రాయెల్ రక్షణ పరిశోధన రంగాన్ని లక్ష్యంగా చేసుకున్న చైనా రకరకాల మార్గాల్లో గూఢచారులను పురమాయించింది. మొస్సాద్ సైతం చైనా గూఢచారుల అనుపానులు తెలుసుకోలేకపోయిందని ఇటీవల వెలువడిన వార్తా కథనాలు రూఢీ చేస్తున్నాయి. చైనా ఇజ్రాయెల్ రక్షణ రంగంతో పాటు ఇండస్ట్రియల్ ఎస్పియానేజ్గా పారిశ్రామిక గూఢచర్యం చేస్తున్నట్లు అంతర్జాతీయ పత్రికల కథనాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు అధికారంలో ఉన్న కాలంలో చైనా టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని ద్వైపాక్షిక బంధాన్ని మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి అవసరమైన 5G సేవల విస్తరణ కోసం చైనాపై ఆధారపడింది ఇజ్రాయెల్. అయితే నఫ్తాలీ బెన్నెట్ అధికారంలోకి వచ్చాక అమెరికా అభ్యంతరాల నేపథ్యంలో చైనాను దూరం ఉంచే ప్రయత్నం చేశారు. చైనా సైబర్ సెక్యూరిటీకి నిపుణులు ఇజ్రాయెల్ ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలతో పాటు ఇతర ప్రైవేట్ సంస్థల వెబ్సైట్లను హ్యాక్ చేయడంతో పారిశ్రామిక గూఢచర్యం ఉదంతం మరోసారి బయటపడింది. ఇజ్రాయెల్ ఆయుధ పరిశ్రమపై చైనా సుదీర్ఘకాలంగా కన్నేసింది. క్వింట్ వెబ్సైట్ గతేడాది మార్చి 25న వాట్ డస్ చైనా హ్యావ్ టు డూ విత్ ఇజ్రాయిలీ వెపన్స్ ఇండస్ట్రీ స్కాండల్ శీర్షికన ఒక కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ ఆయుధ తయారీ పరిశ్రమలో జరిగిన భారీ కుంభకోణాన్ని ఆ దేశ నిఘా విభాగం బట్టబయలు చేసింది. ఈ కుంభకోణంలో ఉన్న 20 మందిని అరెస్ట్ చేసింది. ఇజ్రాయెల్ డ్రోన్లు కొన్నింటిని రహస్యంగా దేశం దాటించారు ఆయుధ పరిశ్రమ కార్మికులు.
ఇజ్రాయెల్ నిఘా విభాగం మొస్సాద్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి కూపీలాగింది. ఇజ్రాయెల్ ఆయుధ పరిశ్రమ నుంచి తస్కరణకు గురైన డ్రోన్లు చైనాకు వెళ్లినట్లు గుర్తించింది. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం చైనాతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో పునరాలోచనలో పడింది. అమెరికా సైతం ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఇండియా టైమ్స్ వెబ్సైట్ ఇన్వెస్టిగేషన్ ఆన్ అలెజ్డ్ చైనీస్ ఎస్పియానేజ్ అండ్ ఇజ్రాయెల్ త్రూ గిఫ్ట్స్ శీర్షికన ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా రాయబార కార్యాలయ ఉద్యోగులు ఇజ్రాయెల్ మంత్రి ఒకరికి 2 మగ్గులను బహుకరించారట. అయితే ఈ మగ్గులు అనుమానాస్పదంగా ఉన్నాయని భావించిన మొస్సాద్ పూర్తిస్థాయి రహస్య విచారణకు ఆదేశించింది. బహుమతుల ముసుగులో బగ్స్ను అమర్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది. రకరకాల మార్గాల్లో చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతోంది. అందుకు చైనా దౌత్యాధికారులు ఇచ్చిన ప్రతి బహుమతిని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఈ కథనం పేర్కొంది. అయితే కొంతమంది మొస్సాద్ అధికారులు మాత్రం బహుమతుల్లో ఏమీ లేదంటున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు గతంలో కూడా చాలా వినిపించాయి. మొత్తంగా 2 దేశాల మధ్య సంబంధాల్లో గూఢచర్యం చిచ్చుపెట్టింది అనడం ఖాయం. ఇజ్రాయెల్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ షిన్ బెట్ మాత్రం చైనాతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. యూదుల పర్వదినం సందర్భంగా చైనీయులు ఇచ్చిన బహుమతులను స్కాన్ చేయగా అనుమానాస్పద ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయని గుర్తించామన్నారు. సదరు బహుమతులను సాంకేతిక నిపుణుల వద్దకు పంపగా అసలు విషయం బయటపడిందని షిన్ బెట్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్లోని కొన్ని హిబ్రూ మీడియా సంస్థలు కూడా చైనీయుల బహుమతులను స్పయింగ్ డివైజెస్గా పేర్కొన్నాయి. అమెరికా చైనా వాణిజ్య ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్తో సంబంధాల విషయంలో చైనా ఆసక్తిని ప్రదర్శించింది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటి కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని భావించింది. అయితే తదనంతర కాలంలో ఈ సంబంధాలు ప్రమాదకరంగా మారతాయని ఇజ్రాయెల్ భావించినా ఇంత త్వరగా ప్రమాదం వచ్చి పడుతుందని ఊహించలేదంటారు రక్షణ రంగ నిపుణులు. అమెరికన్ వారపత్రిక న్యూస్ వీక్ ఈ ఏడాది ఆగస్టు 10న వెలువరించిన సంచికలో చైనా టార్గెట్స్ ఇజ్రాయలీ టెక్నాలజీ ఇన్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్ యాజ్ యుఎస్ థ్రెట్స్ శీర్షికన కిర్స్టన్ టాట్లో రాసిన కథనాన్ని ప్రచురించింది. న్యూస్ వీక్ పత్రిక కోవర్ట్ చైనా పేరుతో వరుస కథనాలను ప్రచురించింది. చైనా 2049 వరకు తన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకునేందుకు చేసుకునే ప్రయత్నాలను ఈ కథనాల్లో వివరంగా రాసింది. టెల్ అవీవ్లో ఉండే ఓ రాజనీతి శాస్త్ర అధ్యాపకుడికి తన సోషల్ మీడియా ద్వారా హఠాత్తుగా ఓ మెసేజ్ వచ్చింది. చైనాకు పనిచేస్తే తగిన ప్రతిఫలం ఉంటుందని ఆ మెసేజ్ సారాంశం. క్యాసీ షూ అనే చైనా పౌరుడు వీచాట్ యాప్ ద్వారా ఈ మెసేజ్ పంపినట్లు ఇజ్రాయెల్ నిఘా విభాగాలు గుర్తించాయి. క్యాసీ షూని సిసిపి కోసం పనిచేస్తున్న ఇంటర్నల్ రిక్రూటర్గా గుర్తించాయి. రాజనీతి శాస్త్ర అధ్యాపకుణ్ణి కేవలం పాఠాలు బోధించడానికి చైనా ఆహ్వానిస్తుందా అంటే అసలే కాదు. మచ్చిక చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ పౌరుణ్ణే తిరిగి ఇజ్రాయెల్ పైనే గూఢచర్యానికి ఉపయోగిస్తుంది. ఇది చైనా అనుసరించే ప్రమాదకరమైన ధోరణి. ఈ ఆపరేషన్స్లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రత్యక్ష హస్తముందని మొసాద్ రూఢీ చేసింది. చైనా డ్రీమ్ 2049 కోసమే ఇదంతా చేస్తున్నట్టు బహుముఖీనమైన దాడి, భిన్నమైన దారుల్లో ప్రయత్నాలు పేరిట సిసిపి విదేశాల్లోని నైపుణ్యాన్ని కొల్లగొట్టే పనిలో ఉందని కూడా ఇజ్రాయెల్ తేల్చేసింది. మొసాద్ అధికారులు క్యాసీ షూను విచారిస్తున్న సమయంలో ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రతి గూఢచారికి 3 అక్షరాలు 3 అంకెలతో సీక్రెట్ కోడ్ ఉంటుందని క్యాసీ షూ విచారణలో వెల్లడించాడు. బ్రిటన్లో ఉండే ఏజెంట్కు GBR 004, న్యూజిలాండ్లో ఉండే గూఢచారికి NZL 002, భారత్లో ఉండే వేగుకు IND 004, ఇజ్రాయెల్ గూఢచారికి ISR 007 కోడ్లు కేటాయిస్తారని తెలిపాడు. అంతేకాదు బ్రిటన్లో కార్యకలాపాలు సాగిస్తున్న గూఢచారి మైక్రోవేవ్ ఫోటాన్స్లో నిపుణుడని, అయితే పరిజ్ఞానాన్ని వంట పరికరాల్లో మాత్రమే కాదు క్వాంటమ్ ఫిజిక్స్, రేడియో కమ్యూనికేషన్స్లో కూడా వినియోగిస్తారని విచారణలో తేలింది. మనిషి దూరని గహనాటవులు, గుహల్లోని సమాచారాన్ని ఈ సాంకేతికత ఆధారంగా తెలుసుకోవచ్చు. న్యూజిలాండ్లో తిష్టవేసిన ఏజెంట్ నానో మెటీరియల్స్లో నిపుణుడు. నానో మెటీరియల్స్ పరిజ్ఞానాన్ని వైమానిక రంగం, అంతరిక్ష వాహక నౌకలు, రక్షణ లాంటి కీలక రంగాల్లో వినియోగిస్తారు. భారత్లో ఉన్న చైనా గూఢచారి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో ఎక్స్పర్ట్. ఈ సాంకేతికతను ఇంటర్నెట్లో వినియోగిస్తారు.
ఇక ఇజ్రాయిల్లో ఉన్న చైనా వేగులు ఆ దేశ విధాన నిర్ణయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తమ దేశానికి చేరవేస్తారు. 2018లో దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫ్రెంచ్ దినపత్రిక లే మాండే ఇందుకు సంబంధించిన కథనాన్ని ప్రచురించింది. ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ని బీజింగ్లో నిర్మించారు. అయితే నిర్మాణ సమయంలోనే బగ్లను అమర్చడంతో ఆ తర్వాత కాలంలో మొత్తం సమాచారం చైనా నిఘా వర్గాలకు చేరింది. 2012 నుంచి 2017 వరకు ఈ రహస్య సమాచార తస్కరణ అప్రతిహతంగా కొనసాగింది. 2017లో ఆఫ్రికన్ యూనియన్ అసలు విషయాన్ని పసిగట్టింది. ఆ తర్వాత సదరు భవనాన్ని వదిలేసింది. చైనా టెలికాం దిగ్గజం హువావే లిథువేనియాలో ఇదే తరహాలో బీజింగ్ కోసం గూఢచర్యానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. లిథువేనియా పౌరులను వేగులుగా మార్చుకుందని ఆ దేశం ఆరోపించింది. మొత్తంగా చైనా ప్రపంచంలోని అన్ని కీలక దేశాల్లో తన గూఢచారులను మోహరించింది. ఇజ్రాయిల్ లాంటి కట్టుదిట్టమైన భద్రత గల దేశంలోనే చైనా గూఢచర్యం చేస్తోంది అంటే భౌగోళిక విస్తృతి, అపారమైన జనాభా గల మన భారతదేశంలో డ్రాగన్ ఎంతమంది వేగులను పురమాయించిందో కదా. చైనా పేరోల్స్లో ఉన్నవారు, డ్రాగన్ కోసం భారత్లో అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నవారు మన మధ్యే తచ్చాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.